హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్నమయ్య ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మన సెషన్లో సెన్సెస్, దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, అసలు సెన్సెస్ అన్నటువంటిది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, దాని ప్రాధాన్యత ఏంటి, అదంతా కూడా ఇవాళ సెషన్లో దాని గురించి కొన్ని స్టాటిక్ పాయింట్స్ అవన్నీ కూడా తెలుసుకుందాం. సో ఈ సెన్సెస్ అన్నటువంటిది ఇట్ ఈస్ అ లాటిన్ వర్డ్. సెన్సెస్ లిటరల్ మీనింగ్ ఏంటి అని అంటే టు ఎస్టిమేట్. టు ఎస్టిమేట్ ఈస్ ద లిటరల్ మీనింగ్ ఆఫ్ సెన్సెస్. మొట్టమొదటి సెన్సెస్ని బ్రిటిషర్స్ టైం పీరియడ్లోనే లార్డ్ మయో ఉన్నప్పుడు 1872లో ఫస్ట్ నాన్ సింక్రోనస్ సెన్సెస్ అన్నటువంటి దాన్ని స్టార్ట్ చేశారనమాట. మొట్టమొదటి అది జస్ట్ నాన్ సింక్రోనస్, ఏమీ ఒక ఆర్డర్లో ఏం లేదు కాబట్టి అది అట్లా నడిచిపోయింది. దాని తర్వాత మొట్టమొదటి సింక్రోనస్ సెన్సెస్ అన్నటువంటి దాన్ని 1881వ సంవత్సరంలో డబ్ల్యూసి ప్లౌడన్ గారి ఆధ్వర్యంలో కండక్ట్ చేశారు. అది చాలా ఇంపార్టెంట్. అక్కడి నుంచి మనం ఫస్ట్ సెన్సెస్గా లెక్కిస్తాం. ఇండిపెండెన్స్ రాకముందు అని అంటే ఇట్ ఈస్ 1881 సెన్సెస్ వాజ్ ద ఫస్ట్ సెన్సెస్. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అని అంటే 1951 సెన్సెస్ వాజ్ ద ఫస్ట్ సెన్సెస్గా చెప్పొచ్చు. లాస్ట్ సెన్సెస్ ఎప్పుడు అయిపోయిందంటే 2011 సెన్సెస్ వాజ్ ద లాస్ట్ సెన్సెస్. అది 7వ సెన్సెస్ లేదా 15వ సెన్సెస్గా చెప్తాం. 2011 సెన్సెస్ తర్వాత 2021లో జరగాల్సింది. ఎందుకు? సెన్సెస్ అనేటువంటిది ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి జరుగుతూ ఉంటుంది, డెసెన్నియల్ కాబట్టి. కానీ కోవిడ్ వలన అది పోస్ట్పోన్ అయ్యి అలా పోస్ట్పోన్ అవుతూ ఇప్పుడు 2026 ఈ ఇయర్లో సెన్సెస్ అనేటువంటి దాన్ని కండక్ట్ చేయబోతున్నారు. అది కూడా ఏప్రిల్లో స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఫేజ్ అనేటువంటిది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కండక్ట్ చేసి సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత 2027లో సెన్సెస్ 8th సెన్సెస్ అనేటువంటి దాన్ని రిలీజ్ చేస్తారు. అయితే దీనికి మొట్టమొదటి రిజిస్టర్ జనరల్ ఆఫ్ సెన్సెస్ కమిషనర్ ఉంటారు కదా, ఆయన ఎవరు అని అంటే ఎండబ్ల్యూఎం ఈట్స్. ఈయన అపాయింట్ చేశారు. కానీ ఆయన ప్రమాణ స్వీకారం చేసేలోపే ఆయన మరణించారు. అందుకోసమని చెప్పేసి దాని తర్వాత ఆయన ప్లేస్లో ఆర్య గోపాలస్వామి గారు, ఈయన అఫీషియల్లీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ సెన్సెస్ అండ్ కమిషనర్గా చెప్తాం. ఇప్పుడు రైట్ నౌ 8th సెన్సెస్ ఏదైతే జరగబోతుందో దానికి చైర్మన్గా ఎవరు ఉన్నారు అని అంటే మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ గారు, ఆయన ఉన్నారనమాట. అదేవిధంగా ఈ సెన్సెస్కి ఒక ప్రాధాన్యత ఉంది, దట్ ఈస్ డిజిటల్, హైబ్రిడ్. అదేవిధంగా కాస్ట్ ఎన్యూమరేషన్ కూడా ఇప్పుడు రాబోయేటువంటి సెన్సెస్లో జరగబోతుంది. సెన్సెస్ అన్నటువంటిది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ద్వారా దీన్ని కండక్ట్ చేస్తారు. అండ్ ఇట్ కమ్స్ అండర్ యూనియన్ లిస్ట్. స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్, కాంక్రీట్ లిస్ట్ అని ఉంటాయి కదా, యూనియన్ లిస్ట్ కిందకి వస్తుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ ద సెన్సెస్ అని చెప్పేసి ఎవరికి పేరు తెలిస్తే కమెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.